అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో చీరాల, దర్శి ఈ రెండు నియోజకవర్గాల మీద టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి అనే వీడియో మనం ఆల్రెడీ చేసుకున్నాం. సో ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకటి టీడీపీకి, ఒకటి జనసేనకి కేటాయిస్తారు అనే కన్క్లూజన్కి అయితే రెండు పార్టీల కార్యకర్తలు అందరూ వచ్చారు. అందులో భాగంగా మొదటి నుంచి జనసేన పార్టీకి కేటాయిస్తారు అని భావిస్తున్న దర్శి నియోజకవర్గంలో మాత్రం రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. సో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిని కనుక నిలబెడితే స్థానికంగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సరైన పోటీ ఇవ్వలేరు అనే కన్క్లూజన్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్లు తెలుస్తుంది. తద్వారా ఈ దర్శి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి వదిలేసి చీరాలలో జనసేన పార్టీ అభ్యర్థి నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో మనం ఇంతకుముందు మన ఛానల్లో కూడా వీడియో చేసుకున్నాం. దర్శి నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా గరికపాటి వెంకట్ గారిని ఖరారు చేశారు. 90% ఆయనే పోటీ చేస్తారు, మరొక 10% మాత్రమే అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉంటాయని. దురదృష్టవశాత్తు ఆ 10% ఫ్యాక్టరు ఇప్పుడు గేమ్లోకి వచ్చింది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి అనే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం వ్యాప్తంగా IVRS సర్వే చేపిస్తున్నారు. మాగుంట కుమారుడు రాఘవరెడ్డి గారిని ఎంపీగా అనుకున్న తర్వాత సిద్ధ రాఘవరావు గారు, అలాగే గోరంట్ల రవికుమార్ గారు, వీళ్ళిద్దరు పేర్లని రెఫరెన్స్గా తీసుకొని IVRS సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ సర్వే ఫలితాలను బట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అని తేలుతుంది.